గోల్డ్ ప్రియులకు అదిరే గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే శుభవార్త. పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధర దిగి వచ్చింది. గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు గత 2 రోజులుగా దిగి వస్తూనే ఉన్నాయి. బంగారం కొనుగోలుదారులకు ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు ఏ స్థాయిలో తగ్గాయి, ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో పసిడి రేట్లు దిగి వచ్చాయి. గోల్డ్ కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మే 13న బంగారం ధరలు దిగి వచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయల మేర తగ్గింది. దీంతో గోల్డ్ రేటు 73,360 రూపాయల నుంచి 73,250 రూపాయలకి దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర అయితే 67,250 నుంచి 67,150కి తగ్గింది. అంటే ఈ గోల్డ్ 100 రూపాయలు దిగి వచ్చింది. 10 గ్రాములకి ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర చూస్తే ఈ పసిడి రేటు 55,020 రూపాయల నుంచి 54,940 రూపాయలు పడిపోయింది. అంటే ఈ పసిడి రేటు 80 రూపాయల మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా పైన చెప్పిన బంగారం ధరలకు వస్తు సేవల పన్ను అదనం, జీఎస్టీ కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి. అలాగే జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల మీరు బంగారం కొనే ప్లానింగ్లో ఉంటే ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాగా పసిడి రేటు శనివారం కూడా తగ్గింది. ఏకంగా 330 రూపాయల మేర పడిపోయింది. అంటే 2 రోజుల వ్యవధిలోనే పసిడి రేటు ఏకంగా 450 రూపాయల వరకు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం. మరోవైపు వెండి ధరల్ని గమనిస్తే సిల్వర్ రేటు ఈరోజు 500 రూపాయలు పడిపోయింది. దీంతో వెండి ధర 90,500 రూపాయల నుంచి 90,000కు క్షీణించింది. కేజీ వెండికి ఈ రేటు వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు ఇవే స్థాయిలో ఉంటాయి. రవాణా ఛార్జీలు, జ్యువెలరీ మార్జిన్ వంటి వాటిలో మార్పు ఉండవచ్చు. అందుకే ధరలు కూడా స్వల్ప తేడాతో ఉండే అవకాశం ఉంటుంది.